హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. మా జ్యోతి చూడండి ఫ్రెండ్స్, ఎంత 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 వెలుగుతుందో చూడండి. ఇక్కడ ఇక్కడ జ్యోతి చూడండి ఎట్లా వెలుగుతుందో. దానికి మంత్రం శుభం కురుత్వం చదివిన అందరూ హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ లలిత త్రిపుర సుందరి దయ వల్ల అందరు ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, ధన సంపదలు తోటి ఉండాలి. పిల్లలకు సరస్వతి కటాక్షం కలుగుగాక. లలితలో అన్ని దేవతలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇగో మా జ్యోతి ఇంత వెలుగుతుంది, ఎందుకో తెలియదు. కామెంట్ పెట్టండి మీకు తెలిస్తే వీడియోలో దయచేసి ఫ్రెండ్స్. పూజ కదా ఫ్రెండ్స్, పూజ మీకు నచ్చినట్టే చేయండి ఫ్రెండ్స్. మీ మనసుకు ఎలా నచ్చితే అలా చేయండి. కానీ ఒకటి చెప్తాను వినండి. లేవగానే ఒకరు ఏదో చెప్పిండ్రు, మా ఫ్రెండ్ చెప్పింది, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పింది, నథింగ్ అట్లా చేయకూడదు ఫ్రెండ్స్. మీ మనసుకు నచ్చినట్టే. నేనైతే దేవుడికి పెట్టే కుంకుమ పెట్టుకుంటాను. కొంతమంది దేవుడు పెట్టేది మనం వేరే పెట్టుకోవాలి. దేవుడు మనము పెట్టుకునే కుంకుమ దేవునికి పనికిరానప్పుడు మనం పూజకి ఎట్లా పనికేస్తాం ఫ్రెండ్స్? చెప్పండి. నా కాన్సెప్ట్ అది. నేనైతే దేవుడికి పెట్టేదే పెడతా. మీ అట్లనే మీ మనసుకు నచ్చినట్టు చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మీకు మనసుకు నచ్చినట్టే వేయండి. కానీ పొద్దున్నే లేవగానే ఇల్లు ఉడవండి, నోట్లో నీళ్ళు పోసుకొని. దయచేసి ఈమెంది మాకు చెప్పడం అని అనుకోకండి. ఎవరి రూపంలో ఎవరు ఉంటారో గాన గంధర్వులను పంపిస్తారంట దేవతలు. దయచేసి మీరు లేవగానే నోట్లో నీళ్ళు పోసుకొని చీపురు కట్టబట్టి ఫస్ట్ మేలు ద్వారం తీయద్దు, ముందు ద్వారం తీస్తే దరిద్ర దేవత ఉంటుంది ఫ్రెండ్స్. దరిద్ర దేవతను మనం ఎందుకు ఆహ్వానించడం? తీయకుండా ఇల్లు ఉడుసుకొచ్చి తర్వాత నా చిన్నతనం నుండి ఇల్లు ఉడుసుకొస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా నేను ఫస్ట్ ఇల్లు ఉడికినాకనే నీళ్లు పట్టి బయట ఆకులు ఊడ్చి బయట నీళ్లు పట్టి చెట్లకి, మళ్ళీ ఇంట్లో మొత్తం నీళ్లు పడతా. మన భర్త బయటికి వెళ్ళక ముందు ఇల్లు కడగాలి. అట్లయితే లక్ష్మి లేదు 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 అని తప్పిస్తాను. అట్లా కూడా ఉండదు. 7 సార్లు జీవితం తలుపు తడుతుంది. వజ్ర వైడూర్యాలు వేసుకొని తడుతుందా? మన చేతిలోకి డబ్బులు వస్తే